సజీవుడు మన రక్షకుడు యేసుక్రీస్తు నామములో మనకందరికి శుభములు. బైబిల్ స్టడీకి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. మనము ఒక న్యూ టెస్ట్మెంట్ ని ఎన్నుకొని బైబిల్ స్టడీని చేయాలని ఉద్దేశంతో ఫస్ట్ వాట్ ఈస్ న్యూ టెస్ట్మెంట్ అన్నటువంటి దానికి నిర్వచనం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాము. ఎవరో ఒక వ్యక్తి చెప్పిన నిర్వచనం కాక వాక్యము నుండియే క్రొత్త నిబంధనకు నిర్వచనాలను మనము వెతుకుచున్నాము. ఇది చాలా చాలా మంచిది. ఎందుకంటే ఏ విషయంనైనా మనము అర్థం చేసుకోవాలంటే దానిని ఈ యొక్క మొత్తములో దానిని పెట్టి చూడాలి. అంటే కొత్త నిబంధన వెలుగులో ఆ విషయాన్ని పెట్టి చూస్తే మనకు సరిగ్గా అర్థమవుతుంది. వాక్యాన్ని ఎక్కడికక్కడే దానికి సంపూర్ణ అర్థము ఇవ్వకుండా ఆ వాక్యాన్ని ఇతర వాక్య భాగాలతో పోల్చి, మరి ముఖ్యంగా కొత్త నిబంధన అంటే ఏమిటి అనేటువంటి దాన్ని మనం తెలుసుకుంటే ఈ సూత్రాన్ని వాక్యపు లోపటి భాగాలకు మనము అన్వయించవచ్చు. దేవునికి స్తోత్రం. కొత్త నిబంధన అనగానేమన్న విషయంను మనం కొనసాగిస్తూ ఉన్నాము. మన అంశము అదే. ఇప్పటికే 6 వారాలు మనం చేస్తూ వస్తున్నాము. ఇది 7వ వారము. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 20వ వచనము. కొత్త నిబంధనకు ఒక అర్థము అక్కడ మనకు కనబడుతుంది. ఈ యొక్క బైబిల్ స్టడీ చివరిలో 15 నిమిషాలు మనకు సమయం ఉంటుంది. ఆ సమయంలో మీరు ప్రశ్నించడానికి ఇప్పుడు చెప్పే విషయాన్ని మీరు జాగ్రత్తగా వినాలని కోరుచున్నాను. 20వ వచనంలో, 13వ అధ్యాయము 20వ వచనంలో, గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అను మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధమగు రక్తమును బట్టి మృతులలో నుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించచ్చు, ప్రతి మంచి విషయంలోనూ తన చిత్త ప్రకారము చేయుటకు మిమ్మును సిద్ధపరచునుగాక. యేసుక్రీస్తుకు యుగ యుగములకు మహిమ కలుగునుగాక. ఆమెన్. ఇది చాలా పెద్ద వచనము. మనము దాన్ని కరెక్ట్గా అర్థం చేసుకోవాలి. అదే విషయాన్ని నేను తిరిగి ఇంగ్లీష్లో కూడా చదివితే మనకు ఇంకొంచెము అర్థమయ్యే అవకాశం ఉంది. 13వ అధ్యాయము 20వ వచనం, హీబ్రూస్ చాప్టర్ 13 verse 20. Now may the God of peace, who brought up from the dead our Lord Jesus, the great shepherd of the sheep, and ratified an eternal covenant with his blood. చూడండి, ఇప్పుడు తెలుగులో, గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అను మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధమగు రక్తమును బట్టి మృతులలో నుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు. అంటే ఇక్కడ ఒక మాట, నిబంధనకు సంబంధించిన మాట ఇక్కడ ఏం కనపడుతుందంటే, నిత్యమైన నిబంధన సంబంధమగు రక్తమును బట్టి. రక్తము, నిబంధన సంబంధమగు రక్తము అంటే నేను ఇంతకుముందే చెప్పాను, దేవుడు మానవులతో చేసే నిబంధనకు గుర్తు, దానికి రుజువు, అది ఆ నిబంధన చెల్లుతుంది ఎట్లా అంటే రక్తమును బట్టి అది చెల్లుతుంది. రక్తమును బట్టి ఒక నిబంధన ఏర్పడింది.
నిత్యమైన నిబంధన సంబంధమగు రక్తమును బట్టి మృతులలో నుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించచ్చు. వాట్ ఈస్ న్యూ టెస్టిమెంట్? న్యూ టెస్టిమెంట్లో పాపము నిమిత్తము ఒకరి రక్తము చిందించబడుట, అది దేవుని యొక్క ప్రణాళిక. మరియు పునరుద్ధానము, యేసుక్రీస్తు మృతులలో నుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించవచ్చు. ప్రతి మంచి విషయంలోనూ తన చిత్త ప్రకారం చేయుటకు మిమ్మల్ని సిద్ధపరచునుగాక. యేసుక్రీస్తుకు యుగ యుగములకు మహిమ కలుగునుగాక. ఆమేన్. ఇక్కడ ఒక సిద్ధాంతము విషయంలో నన్ను చెప్పనియండి. ఎవరిని మనము మహిమపరచాలి? ప్రశ్న. యేసు మనకు అక్కడక్కడ ప్రభువును మాత్రమే మహిమపరచాలి, లేదా దేవుని మాత్రమే మహిమపరచాలి, లేదా యెహోవాను మాత్రమే మహిమపరచాలి, అట్లా వింటుంటాము. రెండవది, యేసుక్రీస్తు ద్వారా దేవునికి మహిమ చెల్లించాలి. మూడవది, యేసుక్రీస్తుని నేరుగా స్తుతించవచ్చు. యేసుక్రీస్తుని నేరుగా స్తుతించవచ్చు. ఇక్కడ కూడా ఆ విషయం మనకు కనపడుతుంది. యేసుక్రీస్తుకు యుగ యుగములు మహిమ కలుగునుగాక. ఆమేన్. అయితే క్రొత్త నిబంధన యొక్క వెలుగులో ఒక తీర్మానానికి మనం వస్తున్నాం. ఏంటి? నీవు దేవుణ్ణి, అంటే తండ్రిగా తన్ను తాను ప్రత్యక్షపరుచుకున్న దేవుణ్ణి స్తుతించినా తప్పులేదు. యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవుని స్తుతించినా తప్పులేదు. యేసుక్రీస్తుని నేరుగా స్తుతించినా తప్పులేదు. దేవుని స్తోత్రం. ఎందుకు మనము ఈ మాటలు చెప్పగలిగాము అంటే, వీటన్నిటికీ వాక్య ఆధారాలు ఉన్నాయి. ఎవరికైనా ఏదైనా సమస్య అంటే, క్రీస్తును మనము ఆరాధన చేయవచ్చా, క్రీస్తును మనము స్తుతించవచ్చా, క్రీస్తును మనము మహిమపరచవచ్చా అని ఎవరికైనా సందేహాలుంటే వారికి రకరకాలైనటువంటి రుజువులు మనకిక్కడ కనబడుతున్నాయి. ఈ వచనంలో ఇంకొక మాట, నిత్యమైన నిబంధన సంబంధమగు రక్తమును బట్టి. నిబంధన, మన అంశమే క్రొత్త నిబంధన అంటే ఏమిటి? క్రొత్త నిబంధన అంటే ఇది నిత్య నిబంధన. నిత్య నిబంధన. దీనికి ఎందుకు ఈ పదం వాడవలసి వచ్చింది? నిత్యమైన నిబంధన అంటే దానికి ముందు తాత్కాలికమైన నిబంధన ఉన్నది గనుక. దానికి ముందు నిత్యము లేదు. అటు యాజకులు కానీ, అటు ధర్మశాస్త్రము కానీ, అటు ఆచారాలు కానీ, అటు పండగలు కానీ, అటు పాప పరిహారార్థ బలులు కానీ అవి నిత్యము కావు. అవి ఒక కాలము వచ్చు వరకు, యేసుక్రీస్తు వచ్చు వరకు అవి దేవుడే నిర్ణయించాడు. ఇప్పుడు కాదు. అది దానికి అర్థం అది. సో క్రొత్త నిబంధన అంటే నిత్యమైన నిబంధన. మళ్ళా క్రొత్త నిబంధన తర్వాత ఇంకొకటి ఉండదు. క్రొత్త నిబంధన సమాప్తము. ఇది పాయింట్. క్రొత్త నిబంధన అంటే ఏమిటి? దేవుడు క్రీస్తు రక్తము ద్వారా నిత్యమైన నిబంధన చేశాడు. అది
ఓకే, అది మొదటి విషయము. రెండవ విషయము, మనం ఇప్పుడు మెల్లగా మొదటి తిమోతి పత్రిక 1వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుదాం. మొదటి తిమోతి 1వ అధ్యాయము 15వ వచనం. వాట్ ఈస్ న్యూ టెస్టమెంట్? పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చనను వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదియునై ఉన్నది. అట్టి వారిలో నేను ప్రధానుడను. పాపులలో ప్రధానుడను. సరే, ఇప్పుడు న్యూ టెస్ట్మెంట్ ఏంటి సార్? పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను, అంతే. ఇక దీంట్లో ఎన్నో పాపము వచ్చే, రక్షణ వచ్చే, వచ్చెను వచ్చే, క్రీస్తు యేసు వచ్చే, ఇవన్నీ పెద్ద పెద్ద పదాలు. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చెను. ఇవన్నీ చాలా పెద్ద పెద్ద పదాలు. ఇది క్రొత్త నిబంధనకు నిర్వచనం. మనం ఇది చెప్పవచ్చు. ఎవరైనా క్రొత్త నిబంధన అంటే ఏంటంటే, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. ఇది పూర్ణాంగీకారమునకు నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది ఉన్నది. దేవుని నమ్మదగిన వాక్యము, పూర్ణంగా అంగీకరించదగినటువంటి నిర్వచనము, క్రొత్త నిబంధనకు నిర్వచనము. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. ఇది ప్రకటన 1:20 మత్తయి సువార్త 1:21లోని చెప్పబడింది. ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించును. క్రొత్త నిబంధన అంటే అదే. క్రొత్త నిబంధన అంటే పాపలను రక్షించేయడానికి, దాంట్లోనే ఇంకా చాలా బోధలు దేనికి? పాపలను రక్షించడానికి. స్వస్థతలు దేనికి? స్వస్థతలు పాపలను రక్షించడానికి. అద్భుతాలు పాపలను రక్షించడానికి. సూచక క్రియలు పాపలను రక్షించడానికి. ప్రవచనాలు పాపలను రక్షించడానికి. చూడండి, అన్ని ఆ ఒక్క మాటకు దారి తీస్తున్నాయి. దాన్ని మనం క్రొత్త నిబంధన అని అంటున్నాం. రైట్. తర్వాత లూకా సువార్త 1వ అధ్యాయము 2వ వచనం. లూకా సువార్త 1వ అధ్యాయము 2వ వచనం. 1-2. ఘనత వహించిన థియోఫిలా, ఆరంభము నుండి కన్నులార చూచి వాక్య సేవకులైన వారు మనకు అప్పగించిన ప్రకారం మన మధ్యను నెరవేరిన కార్యములన్నీ గూర్చి వివరముగా వ్రాయుటకు అనేకులు పూనుకున్నారు గనుక నీకు ఉపదేశింపబడిన సంగతులు నిశ్చయముగా జరిగినవని నీవు తెలుసుకొనుటకు వాటి అన్నిటిని మొదట నుండి తరచి పరిష్కారముగా తెలుసుకొని ఉన్న నేనును నీ పేరట వాటిని గూర్చి వరుసగా రచించుట యుక్తమని యోచించి తిని. ఇక్కడ 3 విషయాలు ఉన్నాయి క్రొత్త నిబంధన నిర్వచనానికి. క్రొత్త నిబంధన నిర్వచనానికి మొదటి విషయం ఏమిటంటే, మనకు అప్పగించిన ప్రకారము. మనకు అంటే ఇప్పుడు ఎవరున్నారు? లూకా గారు ఉన్నారు, థియోఫిలా గారు ఉన్నారు, ఇంకా కొంతమంది ఉన్నారు. వీరికి లూకా గారు యేసుక్రీస్తు శిష్యుడు కాదు కదా. అయితే శిష్యులు ఈ లూకా గారికి అప్పగించారు. మనకు అప్పగించిన ప్రకారము. పౌలు గారు కూడా 11వ అధ్యాయం 1 కొరింథీలో నాకు అప్పగింపబడినది. ఇది మొదటి విషయం. క్రొత్త నిబంధన అంటే
మొట్టమొదటి యేసుక్రీస్తు శిష్యులు వారు చూచినది, వారు వినినది, వారు తాకినది, వారు అనుభవించినటువంటిది ఇవన్నీ తీసుకొని ఇంకొక గుంపుకు అప్పగించారు. ఆ గుంపులో లూకా గారు, పౌలు గారు ఉన్నారు. అంటే వారికి ఏదో అప్పగించారు. మొదటిది మనకు అప్పగించిన ప్రకారము. రెండోది చూడండి, మన మధ్యను నెరవేరిన కార్యములు. మనము కొత్త నిబంధనను నిర్వచనమును 3 భాగాలుగా మనం దాన్ని నిర్వచిస్తున్నాము. ఒకటి మన దగ్గరకు వచ్చింది, నంబర్ 1. నంబర్ 2, మన దగ్గరనే మన మధ్యలోనే కొన్ని సంగతులు, కొన్ని కార్యములు జరిగాయి. వాటిని వివరముగా వ్రాయుటకు అనేకులు పూనుకున్నారు గనక నీకు ఉపదేశింపబడిన సంగతులు నిశ్చయముగా జరిగినవని నీవు తెలుసుకొనుటకు, చూడండి, థియోఫిలాకు అయితే ఈ జరిగినటువంటి మన మధ్యలో జరిగినటువంటి సంఘటనలు అన్నీ కూడా కొంతమంది రాస్తున్నారు. రాసి, ఉదాహరణకు లూకా గారు ఇంకా కొంతమంది రాస్తున్నారు, ఒక పుస్తకంలో రాశారనుకోండి. ఆ పుస్తకము థియోఫిలా గారి దగ్గరకు వెళ్ళింది. ఆయన చదువుకున్నాడు. అది లూకా గారు కూడా చెప్తున్నాడు, అయ్యా మన మధ్యలో జరిగినటువంటి కార్యములన్నీ చాలా మంది రాశారు. ఆ రాసినటువంటి వాటిలో నీకు కూడా ఒక పుస్తకం వచ్చింది, ఉపదేశించబడ్డావు, అవి సత్యము అనడానికి, నువ్వు చదివినటువంటివి సత్యము అని నమ్మడానికి, మన మధ్య నెరవేరిన కార్యం గురించి వివరంగా రాయటకు అనేకులు పూనుకున్నారు గనుక నీకు ఉపదేశింపబడిన సంగతులు నిశ్చయముగా జరిగినవని నీవు తెలుసుకొనుటకు. ఇప్పుడు మూడవది, నేను కూడా వాటినన్నిటినీ మొదటి నుండి తరచి పరిష్కారముగా తెలుసుకొని ఉన్న నేనును నీ పేరట వాటిని గురించి వరుసగా రచించుట యుక్తమని యోచించి తిని. క్రొత్త నిబంధన రాయకముందు ఈ లూకా గారు తరచి, అంటే పరిశోధించి పరిష్కారముగా తెలుసుకొని, ఆ క్రొత్త నిబంధన ఏదైతే అప్పగించారో అదొకటి పెట్టుకున్నారు, తమ మధ్యలో కార్యములను చూస్తున్నారు, అదొకటి పెట్టుకున్నారు. ఇప్పుడు ఆయన లూకా గారు స్టార్టింగ్ నుంచి క్రమముగా వరుసగా, కనుక ఈ మాటలో ఈ 2 వచనముల ద్వారా మనం ఏం నేర్చుకుంటున్నామంటే, కొత్త నిబంధన ఉట్టిగా ఆలోచనతో రాయలేదు, అది తరచి పరిష్కారముగా తెలుసుకొని మొదటి నుండి క్రమముగా వరుసగా, ఆ పదం ఇంపార్టెంట్, వరుసగా వ్రాయబడింది కొత్త నిబంధన. కొత్త నిబంధన ఏదో ఒక వ్యక్తి తనకు తోచింది రాసింది కాదు. దానికి నమ్మడానికి కొన్ని రుజువులు ఇక్కడ ఉన్నాయి. పరీక్ష చేసుకోండి మీరు. ఈ పుస్తకాలను చూడండి, మాకు అప్పగింపబడిన దాన్ని చూడండి. నేను కూడా ఒక పరిశోధించి ఒకటి రాశాను, ఒక పుస్తకం, ఒక రీసెర్చ్ నేను చేశాను, అది కూడా చూడండి. దీన్నే క్రొత్త నిబంధన. ఎట్లా క్రొత్త నిబంధన అసలు ఎట్లా రాయబడింది అది మనం చూస్తున్నాం, రైట్? తర్వాత ఇదే లూకా సువార్తలో 4వ అధ్యాయములో క్రొత్త నిబంధన అంటే ఏమిటి నిర్వచిస్తున్నాం.
క్రొత్త నిబంధన అంటే 16వ వచనం నుండి 16వ వచనం. తరువాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చెను. తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోనికి వెళ్ళి చదువుటకై నిలుచుండగా ప్రవక్త అయిన యెషయా గ్రంథం ఆయన చేతికి ఇయ్యబడెను. ఆయన గ్రంథము విప్పగా ఒక వచనం కనపడింది. ప్రభువాత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను. చెరలోనున్న వారికి విడుదలను, గుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభువు హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపియున్నాడు అని వ్రాయబడిన చోటు ఆయనకు దొరికెను. ఆయన గ్రంథం చుట్టి పరిచారకునికి ఇచ్చి కూర్చుండెను. సమాజ మందిరంలోనున్న వారందరూ ఆయనను తేల్చుడగా ఆయన, నేడు మీ వినికిడిలో ఈ లేఖనము నెరవేరినదని వారితో చెప్పసాగెను. క్రొత్త నిబంధన అంటే పాత నిబంధన యొక్క ప్రవచన నెరవేర్పు, రక్షణ ప్రవచన నెరవేర్పు. జాగ్రత్త వినండి. క్రొత్త నిబంధన అంటే ఏమిటి? పాత నిబంధన రక్షణ ప్రవచన నెరవేర్పు. మామూలు ప్రవచనం కాదు. ఈ మధ్య కాలంలో అక్కడక్కడ మనం చూస్తుంటాం, ప్రవచనాలు చెప్తున్నారు. నీకు ఉద్యోగం వస్తుంది, లేకపోతే నువ్వు అక్కడ వెళ్తావు, లేకపోతే నీకు పిల్లలు పుడతారు, లేదా ఏదో ఇక రకరకాలుగా. ఇక్కడైతే రక్షణ ప్రవచన నెరవేర్పు. ఎక్కడ? యేసుక్రీస్తు నందు. ఇది క్రొత్త నిబంధన. క్రొత్త నిబంధన అంటే ఏమిటి? అనేక ప్రవచనాల, రక్షణ ప్రవచనాల నెరవేర్పులలో ఒక రక్షణ ప్రవచన నెరవేర్పే ఇక్కడ క్రొత్త నిబంధనగా మనము నిర్వచనం చేయవచ్చు. ఇది యెషయా గ్రంథంలో 61వ అధ్యాయం నుండి తీసి వ్రాయబడినటువంటి మాట. యెషయా గ్రంథము చివరి అధ్యాయములలో 61లో 1 నుంచి, ప్రభువుకు యెహోవా ఆత్మ నా మీదకి వచ్చి ఉన్నది, దీనులకు సువార్తమానం ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించిన, నలిగిన హృదయం గల వారికిని దృఢపరచుటకును, చెరలోనున్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును, యెహోవా హితవత్సరమును మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును, సీయోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింప చేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికి ఇచ్చుటకును ఆయన నన్ను పంపియున్నాడు. యెహోవా తను మహిమపరచుకున్నట్లు నీతి అను మస్తకి వృక్షములనియు, యెహోవా నాటిన చెట్లనియు వారికి పేరు పెట్టబడును. యేసుక్రీస్తు వచ్చి చేస్తున్న విషయాలే క్రొత్త నిబంధన. యేసుక్రీస్తు అన్నింటిలో యేసుక్రీస్తు ఉన్నాడు. క్రొత్త నిబంధన అన్నటువంటిది ఎవరిదో ఒక స్టోరీ, మంచి అద్భుతమైనటువంటి స్టోరీ తీసుకొని ఒక నీతి సూత్రాలు చెప్పుట కాదు, మోరల్ వాల్యూస్ కాదు క్రొత్త నిబంధన. చాలా మంది ప్రపంచంలో బైబిల్ని చదవడానికి ఇష్టపడతారు, బైబిల్ వాక్యాలు సూక్తులుగా ఉపయోగిస్తారు. జాగ్రత్త వినండి. బైబిల్ వాక్యాలు అక్కడక్కడ సూక్తులు అంటే, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించండి. అరే భలే ఉంది, ఇది భలే ఉంది. లేదా తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును. ఇది కూడా చాలా బాగుంది. నీ శత్రువుల కొరకు ప్రార్థించండి. ఇది కూడా బాగానే ఉంది. సూక్తులు. లేదా యేసుక్రీస్తు ఎంత అద్భుతమైనటువంటి బోధకుడు,
మంచి బోధకుడు యేసుక్రీస్తు. ఇవి కాదు క్రొత్త నిబంధన, ఇవి కాదు క్రొత్త నిబంధన. క్షమాపణ, ప్రేమ, ఇది కాదు క్రొత్త నిబంధన. అవి తర్వాత వచ్చేటటువంటివి. అవి క్రొత్త నిబంధన అనగా మనం ఇంతకుముందు చదివిన నేను దీని కొరకు వచ్చి ఉన్నాను ఈజ్ ఈక్వల్ టు క్రొత్త నిబంధన. ఇంకా రాసుకోండి దాని తర్వాత. బీదలకు సువార్తను ప్రకటించుటకు, చెరలో ఉన్నటువంటి వారికి విడుదలను ప్రకటించుటకు, గురుడి వారికి చూపునిచ్చుటకు, ఇక ఎన్నో. అవన్నీ కలిపితేనే కదా క్రొత్త నిబంధన అయ్యేది. ప్రకటించుట, స్వస్థపరచుట, విడుదల చేయుట అంటే వర్డ్ అండ్ డీడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఈజ్ ఈక్వల్ టు న్యూ టెస్టిమెంట్. వాట్ ఈస్ న్యూ టెస్టిమెంట్? Words of Jesus Christ and the deeds of Jesus Christ together can be called as the New Testament. What is New Testament? క్రొత్త నిబంధన, యేసుక్రీస్తు ద్వారా క్రొత్త నిబంధన. ఇవన్నీ చాలా బలమైనటువంటి వాక్యాలు. తర్వాత ఇదే లూకాసు వార్తలో 24:44. లూకాసు వార్త 24వ అధ్యాయము 44వ వచనం. అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రములోను, ప్రవక్తల గ్రంథములలోను, కీర్తనలలోను నన్ను గూర్చి వ్రాయబడినవన్నీయు నెరవేరవలనని నేను మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పెను. క్రొత్త నిబంధన ప్రవక్తల ద్వారా, కీర్తనల ద్వారా చెప్పబడినవన్నీ కూడా నెరవేర్పుయే క్రొత్త నిబంధన. అందుకనే మనకు క్రొత్త నిబంధన పుస్తకాలలో 27 పుస్తకాలలో అడుగడుగున పాత నిబంధనకు అది కనెక్ట్ అయి ఉంటుంది. అడుగడుగున పాత నిబంధనతో పోల్చబడి ఉంటుంది. పాత నిబంధన వ్యక్తులతో, పాత నిబంధన బోధలతో, పాత నిబంధన ప్రత్యక్షతలతో, పాత నిబంధన ప్రవచనాలతో. క్రొత్త నిబంధన అంతా వాటితో నింపబడింది. క్రొత్త నిబంధన అనగా ఏమిటి? పాత నిబంధన మోషే ధర్మశాస్త్రములో ఉన్న విషయాలు. మోషే ధర్మశాస్త్రములోను మొదటి, ప్రవక్తలలోను రెండవది, కీర్తనలోను మూడవది. ఈ పదాలు ఒక మాట చెప్పనండి ఇక్కడ. ఈ వచనంలో ప్రస్తుతము ఇశ్రాయేలీయులకు, మనం బైబిల్ అంటాం కదా, బైబిల్ అనే పదం ఇంగ్లీష్లో బైబిల్ లేదా బిబ్లియోన్ గ్రీక్. హీబ్రూ బైబిల్ని వాళ్ళు ఏమంటారు అంటే, బైబిల్ అన్నారు వాళ్ళు, తనక్ అంటారు. తనక్ అనేది పదము కాదు, అవి అక్షరాలు. అక్షరాలకు ఇంగ్లీష్లో యాక్రోనిమ్ అంటారు. త-న-క్ 3 పదాలను చెప్పడానికి 3 అక్షరాలను ఉపయోగించారు. ఏంటి పదాలు? త అంటే
తోరా. తోరా అనే పదాన్ని చెప్పడానికి బదులు ఫస్ట్ పదం తీసుకున్నారు అని. తర్వాత నబీం. నబీం అంటే ప్రవక్తలు. దాంట్లో ఫస్ట్ అక్షరం తీసుకున్నారు అని. తర్వాత కెతూబిం అంటే రైటింగ్స్. అంటే 5 పుస్తకాలు ఉన్నాయి కదా, కీర్తనలు, సామెతలు, ప్రసంగి, పరమగీతములు. ఈ 5 పుస్తకాలు కీర్తనలు, సామెతలు, ప్రసంగి, పరమగీతములు. వాట్ ఈస్ వన్ మోర్? యోబు. ఐమ్ సారీ, యోబు గ్రంథము. ఈ ఈ 5ంటిని ఏమంటారంటే కెతూబిం అంటారు. అంటే ఇప్పుడు ఈ 3 ఇక్కడ ఉన్నాయి చూడండి. మనం ఇంతకుముందు చదివినటువంటి వాక్య భాగంలో ఏం చదువుకున్నాము? 24, లూకాసు వార్త 44. పరిశుద్ధాత్మ దేవుడు ఎంత స్పష్టముగా వ్రాయించాడో చూడండి. 44లో అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రము నంబర్ 1, దీన్నే తోరా అంటారు. రెండోది ప్రవక్తల గ్రంథములు, నబీం అంటారు, అంటే ప్రవక్తలు. కీర్తనలు, కెతూబిం అంటారు. ఈ 3. సో ఈ 3 అన్నీ నాలో నెరవేరాయి ఈజ్ ఈక్వల్ టు కొత్త నిబంధన. ఇక తీసుకోండి, పాత నిబంధన అంతా చదవండి. చదివి యేసుక్రీస్తులో అవి ఎక్కడ, ఎలాగూ, ఎప్పుడు నెరవేరాయో మనం పరిశీలించి తెలుసుకొనుటయే క్రొత్త నిబంధన. క్రొత్త నిబంధన పాత నిబంధనకు వేరుగా లేదు. ఈ మధ్య కాలంలో ఒకరు ఒక ప్రశ్న నన్ను అడిగారు. అడిగి దాన్ని మీరు నమ్ముతారా పాస్టర్ గారు అన్నారు. ఏం ప్రశ్న అంటే, డిస్పెన్సేషనలిజం. మీకు కొంతమందికి అది కొత్తగా వినుండొచ్చు, తెలిసిన వారికి తెలిసిండొచ్చు. డిస్పెన్సేషనలిజం దాంట్లో దాన్ని ఎట్లాగో నిర్వచిస్తారు అంటే, దాంట్లో కొన్ని సూత్రాలు ఉన్నాయి. ఒక 7 సూత్రాలు ఉన్నాయి. నాకు 2, 3 గుర్తున్నాయి, అవి మాత్రం చెప్తాను. అంటే క్రైస్తవ చరిత్రను 7 భాగాలుగా విభజించారు. దేవుడు 7 రకాలుగా తన్ను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. ఆదాము కాలం వరకు ఒక ప్రత్యక్షత అని, ఆదాము నుండి నోవాహు వరకు ఇంకొక రకమైన ప్రత్యక్షత అని, నోవాహు కాలము నుండి అబ్రహాము వరకు ఒక ప్రత్యక్షత అని, అబ్రహాము మొదలుకొని యేసుక్రీస్తు పుట్టుక వరకు ఒక ప్రత్యక్షత అని, యేసుక్రీస్తు వచ్చినప్పటి నుండి పునరుద్ధానం, ఆరోహణం వరకు ఒక ప్రత్యక్షత అని, ఇప్పుడు మనం ఉన్నటువంటి కాలం నుంచి యేసుక్రీస్తు వచ్చేంత వరకు ఒక ప్రత్యక్షత అని, యేసుక్రీస్తు వచ్చిన తర్వాత 7 సంవత్సర కాలంలో మహాశ్రమల కాలములు అది ఒక భాగమని, ఇక మహాశ్రమల కాలం తర్వాత కొంతమందికి నిత్య జీవము, కొంతమందికి నిత్య తీర్పు. ఈ విధముగా వారు చేశారు. దానికి నన్ను ప్రశ్న అడిగారు, మరి దీన్ని నమ్ముతారా మీరు? దాంట్లో వాళ్ళు ఇంకా స్పష్టంగా చెప్తూ, ఇశ్రాయేలీలు వేరు, సంఘము వేరు. ఇశ్రాయేలీలు వేరు, సంఘము వేరు. దేవుడు ఇశ్రాయేళ్లకు తను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు.
భవిష్యత్తులో కూడా ప్రత్యక్షపరుచుకుంటాడు. ఇప్పుడు సంఘము కూడా వేరుగా ఉన్నది. ఇది రెండు కలవడము లేదు, కలవకూడదు అని వాళ్ళు డిస్పెన్సేషనలిజంలో ఉన్న ఒక భాగం నంబర్ 1. నంబర్ 2, డిస్పెన్సేషనలిజంలో ఉన్నటువంటి మరొక విషయం ఏమిటంటే, బైబిల్ని అక్షరార్థముగా అర్థము చెప్పాలి. ఉదాహరణకు 1000 ఏండ్ల పరిపాలన. 1000 ఏండ్లంటే 1000. అది మళ్ళా అలంకార భాషలో చెప్పబడింది అని చెప్పకూడదు మీరు. మహాశ్రమల కాలము ఎంతకాలం అంటే 7 సంవత్సరములు. అంటే ఎగ్జాక్ట్గా 7 సంవత్సరాలే. మళ్ళా దాన్ని ఉపమానంగా చెప్పకూడదు. యేసుక్రీస్తు రాకడకు ప్రవచనాల నెరవేర్పు ఏ విధంగా యేసు పుట్టుక గురించి పాత నిబంధనలో చెప్పబడిందో అది నెరవేరింది కదా అక్షరార్థంగానే. యేసుక్రీస్తు నిజంగానే వచ్చాడు కదా. మరి పాత నిబంధనలు యేసుక్రీస్తు మరణం గురించి చెప్పబడింది కదా యెషయా గ్రంథంలో 53వ అధ్యాయములో. ఆ విధంగానే యేసుక్రీస్తు అక్షరార్థంగానే శ్రమపడ్డాడు కదా. కీర్తనల గ్రంథంలో యేసుక్రీస్తుకి మరణం లేదు, ఆయన శరీరము కుళ్ళు పట్టదు, అది కూడా నెరవేరింది కదా. అట్లే అన్నిటినీ అక్షరార్థముగానే మనము ఇంటర్ప్రిటేషన్ చేయాలి. అది డిస్పెన్సేషనలిజం అన్న సిస్టంలో ఉన్న ఒక నమ్మిక. దాంట్లోనే ఇంకొక నమ్మిక ఉంది. ఏంది అంటే, మహాశ్రమల కాలమునకు మునిపే సంఘము ఎత్తబడుతుంది. మహాశ్రమల కాలమునకు ముందే సంఘము ఎత్తబడుతుంది. ఇది వాళ్ళ యొక్క నమ్మకం. ఇంతకు ఇదంతా నేను చెప్పడానికి గల కారణం ఏంటి? ఇంతకుముందు మనం చదువుకున్నటువంటి వాక్య భాగము 24వ అధ్యాయం లూకా సువార్త 44లో యేసుక్రీస్తే స్వయంగా ఏం చెప్పాడు? పాత నిబంధనలో ఉన్నటువంటి తోరా, నబీం, కెతుబీం అన్ని నాలో నెరవేర్చబడ్డాయి. అంటే యేసుక్రీస్తు అన్యులకు మాత్రమే రక్షకుడు కాదు, ఇశ్రాయేలీయులకు కూడా రక్షకుడే. ఒకటే రాజ్యము దేవుని రాజ్యం కట్టబడుతుంది. సంఘము వేరు, ఇశ్రాయేలులు వేరు కాదు. కానీ వాళ్ళు వేరు అని చెప్పుచున్నారు. అది డిస్పెన్సేషనలిజం. ఇంకా ఎన్నో ఉన్నాయి. మీకు అది కావాలనుకుంటే మీరు దాన్ని సెర్చ్ చేసి దాని గురించి ఇంకా ఎక్కువగా మీరు తెలుసుకొనవచ్చును. దీన్ని మనము నెక్స్ట్ వీక్ కంటిన్యూ చేద్దాము. ఇప్పుడు ప్రశ్నలు మీకు కామెంట్స్ ఏమైనా ఉంటే మీరు అడగవచ్చు.